ఇండస్ట్రీలో ఎన్నో అంచనాలు వేసుకొని వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ అనుకున్న అంచనాలు అందలేకపోయింది. ఈ చిత్రంపై గత 6 నెలల నుంచి విపరీతమైన టాక్ రావడం, సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో బాహుబలి తర్వాత ఈ చిత్రమే రికార్డుల మూత మోగిస్తుందనుకున్నారు అందరూ. అయితే ఆ అంచనాలు అన్ని తలకిందులు చేస్తూ డిజాస్టర్ గా మిగిలిపోయింది. కాకపోతే పవన్ ఇమేజ్ కి తగ్గట్టు ఉన్న ఈ చిత్రానికి కొంత ఆదరణ లభించి కలెక్షన్ల పరంగా కాస్త 50 కోట్లు దాటింది. ఇక సర్దార్ సినిమా ఫ్లాప్ కావడానికి నైతిక బాధ్యత తనపై వేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరోవైపు పవర్ తో హిట్ కొట్టిన బాబీ సర్దార్ తో అపజయం కావడం, అది కూడా పెద్ద హీరోతో తీసిన సినిమా ఫ్లాప్ కావడం అయోమయంలో పడేసింది. ఇక సినిమా విడుదలైనప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు బాబీ. ఇప్పుడు ఆ డైరెక్టర్ కి అండగా ఉంటానంటూ వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పవర్ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి బాబీని ఆదుకోవడానికి ముందుకొచ్చినట్లు సమాచారం. వీరి కాంబినేషన్ లో మరో సినిమా అతి త్వరలో రాబోయే సూచనలు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పుడు బాబీకి కొత్త ఊపు వచ్చిందట. వెంటనే మంచి కథ కోసం ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా బాబీ కూడా రెండో సినిమా ఫెయిల్ జాబితాలోకి చేరిపోయాడు. మరి మూడో సినిమా అయినా మంచి హిట్ కొడతాడో లేదో చూడాలి. అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే ఆ